Okay, it has one n-type semiconductor and two p-type semiconductors. ఇందులో ఎన్ని n-type semiconductors ఉన్నాయి, ఎన్ని p-type semiconductors ఉన్నాయి? 2. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్, ఇందులో చూడండి డయాగ్రామ్ ఒక బాక్స్ గీసాం కదా, ఇది n-type సెమీకండక్టర్, n అని రాశాం. మరి రెండు p-type సెమీకండక్టర్స్ చూపించాలి కదా, ఆ రెండు p-type సెమీకండక్టర్ దీని వెనక ఒకటి దీని ముందు ఒకటి రావాలి. కానీ మన డయాగ్రామ్ అలా గీయగలమా? అందుకనే నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఒక చిన్న సర్కిల్ పెట్టాను, సెమీ సర్కిల్ లాగా. ఇక్కడ ఒక చిన్న సెమీ సర్కిల్ పెట్టాను, ఇక్కడ పిఎన్ రాశాను, ఇక్కడ పిఎన్ రాశాను. సో ఇది n-type సెమీకండక్టర్, ఈ రెండు కూడా p-type సెమీకండక్టర్స్. ఓకేనా? ఇందులో ఎన్ని n-type సెమీకండక్టర్స్ ఉన్నాయి? 1 n-type సెమీకండక్టర్. ఇందులో ఎన్ని p-type సెమీకండక్టర్స్ ఉన్నాయి? 2 p-type సెమీకండక్టర్స్. ఇప్పుడు ఈ డయాగ్రామ్ డ్రా చేసుకోండి. 2p డ్రా చేసుకున్నారా? ఇప్పుడు ఇది n అంటే ఈ మొత్తం n కదా, అందుకనే ఇక్కడ నేను n అని రాసుకోవచ్చు అన్ని దగ్గర. అంటే ఎన్ని n ఉన్నాయి ఇక్కడ? ఒక్క n ఉంది. ఎన్ని పీలు ఉన్నాయి? 2 పీలు ఉన్నాయి. ఓకేనా? మీరు కన్ఫ్యూజ్ అయితే 2 n రాయకండి, కానీ ఇదంతా n అని నేను చెప్తున్నాను. ఈ ఏరియా పి, ఈ ఏరియా పి. ఓకేనా? ఎన్ని n-type సెమీకండక్టర్స్ ఉన్నాయి? ఒక n-type సెమీకండక్టర్ ఉంది. ఎన్ని p-type సెమీకండక్టర్స్ ఉన్నాయి? గోవింద ఇప్పుడు చెప్పు. ఇట్ హ్యాస్ 1 n-type సెమీకండక్టర్. వెరీ గుడ్. నువ్వు చెప్పు పవన్. సెమీకండక్టర్స్. నువ్వు చెప్పు నరేష్. ఇట్ హ్యాస్ 1 n-type సెమీకండక్టర్ అండ్ 2 p-type సెమీకండక్టర్స్. నువ్వు చెప్పమ్మా మౌనిక. 1 type n సెమీకండక్టర్, 1 n-type సెమీకండక్టర్ అండ్ 2 p-type సెమీకండక్టర్స్. ఓకేనా? అది అయిపోయింది. n-type semiconductor is lightly doped and p-type semiconductors heavily doped. ఓకేనా? అంటే ఇది ఉంది కదా, ఇది లైట్లీ డోప్డ్. లైట్లీ డోప్డ్ అని అంటే దాంట్లో మనం ఎన్ని ఇంప్యూరిటీస్ యాడ్ చేశాము అని. ఓకేనా? అంటే డాక్టర్ మెడిసిన్ గుర్తు తెచ్చుకోండి. n-type సెమీకండక్టర్కి ఏమో మనం డోసెస్ తక్కువ ఇచ్చాం, తక్కువ టాబ్లెట్లు ఇచ్చాం, లైట్లీ డోప్డ్. p-type సెమీకండక్టర్కి ఏమో ఎక్కువ డోసేజ్ ఇచ్చాం, చాలా ఫాస్ట్గా తగ్గిపోవడానికి, అవి హెవీలీ డోప్డ్. ఎక్కువ డోసేజ్ ఎవరికి ఇచ్చాము? p-type సెమీకండక్టర్. తక్కువ డోసేజ్ ఎవరికి ఇచ్చాం? సో ఇక్కడ n-type సెమీకండక్టర్, సెకండ్ పాయింట్, n-type సెమీకండక్టర్ ఈజ్ లైట్లీ డోప్డ్. థర్డ్ పాయింట్, p-type semiconductor is heavily doped. ఓకే, ఇప్పుడు చెప్పు నువ్వు గోవింద. వెరీ గుడ్. p-type semiconductor is heavily doped. ఓకేనా? ఇవి అక్షరాలు కూడా నేను రాస్తున్నాను, క్లియర్ గా రాసి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ పవన్. heavily doped. నరేష్. heavily doped. నెక్స్ట్ heavily doped. ఓకే, హేమంత్ చెప్పు 2 పాయింట్లు. మీది ఫస్ట్ నుండి. 1 n-type సెమీకండక్టర్, 2 p-type సెమీకండక్టర్స్. lightly doped. p-type semiconductor highly doped. Next చెప్పు 2 పాయింట్స్ ఫాస్ట్ గా. 2 p-type semiconductors. n-type semiconductor is వెరీ గుడ్. కూర్చో. నెక్స్ట్ నెక్స్ట్
హెవీలీ డోప్డ్. అయితే రెండు ఉన్నాయి కాబట్టి పీ టైప్ సెమీ కండక్టర్, పీ టైప్ సెమీ కండక్టర్స్ ఆర్ అని రాసుకున్నా పర్వాలేదు. పీ టైప్ సెమీ కండక్టర్స్ ఆర్ హెవీలీ డోప్డ్. టూ పీ టైప్ సెమీ కండక్టర్స్ ఆర్ హెవీలీ డోప్డ్. నెక్స్ట్ చెప్పమ్మా. N-type semiconductor is lightly doped. P-type semiconductors are heavily doped. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు చూడండి, ఇందులో మనకి 4th పాయింట్లో సోర్స్ అంటే ఏంటని రాస్తున్నాం. సోర్స్. ఓకే, ఇప్పుడు మనము సోర్సు, డ్రైను, సోర్సు, డ్రైను, గేట్ మూడింటి గురించి నేర్చుకుంటాం. ఓకేనా? ఛానల్ గురించి కూడా చెప్పుకుందాం. సోర్స్. సోర్స్ అంటే ఏంటి? ఇది సోర్స్. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక చిన్న బాక్స్ పెట్టి దీన్ని నేను సోర్స్ అంటున్నా. అందరికి కనిపిస్తుందా? లాస్ట్ వాళ్ళకి కనిపిస్తుందా? కనిపిస్తుందా? ఓకే. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న బాక్స్ పెట్టి దీన్ని నేనేమంటున్నాను? డ్రైన్. ఓకేనా? సోర్సు, డ్రైన్, సోర్సు, డ్రైన్. సోర్సు, డ్రైన్ దేనికి కనెక్ట్ అయి ఉన్నాయి? ఎన్ టైప్ సెమీ కండక్టర్ కనెక్ట్ అయి ఉన్నాయి. గోవింద దేనికి కనెక్ట్ అయి ఉన్నాయి? దీని పేరేంటి? సోర్స్. దీని పేరేంటి? డ్రైన్. దీని పేరేంటి? సోర్స్. దీని పేరు డ్రైన్. పవన్ చెప్పు, దీని పేరేంటి? దీని పేరు చెప్పు నరేష్. ఇందులో ఏ టెర్మినల్స్ ఉంటాయి? సోర్స్. దీని పేరేంటి? దీని పేరు డ్రైన్. ఇవి దేనికి కనెక్ట్ అయి ఉన్నాయి? ఎన్ టైప్ సెమీ కండక్టర్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఓకేనా? మౌనిక చెప్పమ్మా, దీని పేరేంటి? దీని పేరు. ఇవి దేనికి కనెక్ట్ అయి ఉన్నాయి? ఎన్ టైప్ సెమీ కండక్టర్ కనెక్ట్ అయ్యాను. ఇప్పుడు చూడండి, రోహిత్ చెప్పు, దీని పేరేంటి? దీని పేరు. ఇది దేనికి కనెక్ట్ అయి ఉన్నాయి? వెరీ గుడ్. సోర్స్ అంటే దీని నుండి ఎలక్ట్రాన్స్ బయటకు వస్తాయి. ఓకే, అంటే బయట ఈ సోర్స్ నుండి ఎలక్ట్రాన్లు ఛానల్లోకి వస్తాయి. సోర్స్ నుండి గోవింద ఏమవుతాయి? ఎలక్ట్రాన్స్ ఛానల్లోకి వస్తాయి. దీని పేరే ఛానల్. ఈ వే ఉంది కదా, మనం బస్సులు వెళ్ళడానికి ఇక్కడ ఉన్నట్టు వే ఉంది కదా, దీని పేరే ఛానల్. ఎలక్ట్రాన్స్ ఎక్కడి నుండి వస్తాయి? సోర్స్ నుండి. ఎలక్ట్రాన్స్ ఫైనల్ గా ఎక్కడ కలెక్ట్ అవుతాయి? డ్రైన్. మీరు ముగ్గురు క్రికెట్ ఆడతారా? క్రికెట్ ఆడతారా? సోర్సు బౌలర్. ఓకే, బాల్ ఎక్కడి నుండి వస్తుంది? బౌలర్ దగ్గర నుండి వస్తుంది. బాల్ ఎక్కడి నుండి వస్తుంది? బౌలర్ నుండి వచ్చే బాల్ పేరేంటి? ఎలక్ట్రాన్. ఓకేనా? చాలా బాల్స్ వస్తుంటాయి కాబట్టి ఎలక్ట్రాన్స్. సోర్స్ ఎవరు? బౌలర్. డ్రైన్ ఎవరు? కీపర్. డ్రైన్ ఎవరు? కీపర్. బాల్ ఎవరు కలెక్ట్ చేసుకుంటారు? కీపర్. ఓకేనా? సోర్సు బౌలర్, డ్రైన్ కీపర్. నేను ఎగ్జామ్లో రాయకూడదు సోర్స్ బౌలరు డ్రైన్ కీపర్ అని, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. సోర్స్. ఇప్పుడు ఇక్కడ నుండి మనకి ఎలక్ట్రాన్స్ సోర్స్ నుండి ఏమేమి అవుతున్నాయి? ఎలక్ట్రాన్స్. ఈ ఎలక్ట్రాన్స్ ఎవరు కలెక్ట్ చేస్తున్నారు? డ్రైన్. ఓకేనా? సోర్స్ ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్స్ ని బౌలింగ్ చేస్తున్నాడు అంటాం కదా, సోర్స్ ఎలక్ట్రాన్స్ ని ఎమిట్ చేస్తుంది, లైట్ ఎమిటింగ్ అంటాం కదా. ఓకేనా? సోర్స్ నుండి ఎలక్ట్రాన్స్ ఎంటర్ అవుతాయి. ఎలక్ట్రాన్స్ దేని నుండి లీవ్ అవుతాయి? డ్రైన్. ఓకే, సోర్స్ నుండి ఎలక్ట్రాన్స్ ఎమిట్ అవుతాయి, డ్రైన్ ఎలక్ట్రాన్స్ కలెక్ట్ అవుతాయి. ఎవరు ఎలక్ట్రాన్స్ ఎమిట్ చేస్తారు? సోర్స్. ఎవరు కలెక్ట్ చేసుకుంటారు? డ్రైన్. ఇది మన క్రికెట్ బౌలింగ్ ఏరియాలో ఇక్కడ నుండి బౌలర్ బౌలింగ్ చేస్తే ఆ ఎలక్ట్రాన్స్ ఇలా తిన్నగిల్లి ఎక్కడ కలెక్ట్ అవుతాయి? డ్రైన్. బ్యాట్స్మెన్ ఆడకపోతే బాల్ ఫైనల్ ఎక్కడికి వెళ్ళాలి? కీపర్ దగ్గరికి వెళ్ళాలి.
ఓకేనా? నువ్వు చెప్పినా సోర్స్ ఎలక్ట్రాన్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి? సోర్స్ ఎలక్ట్రాన్స్ ఈ ఛానల్ నుండి వెళ్తాయి మన ప్లేయింగ్ ఏరియా, క్రికెట్ ప్లేయింగ్ ఏరియా. ఫైనల్గా ఎవరు కలెక్ట్ చేస్తారు? డ్రైన్ కలెక్ట్ చేస్తారు. ఓకే, రోహిత్ చెప్పినా సోర్స్ నుండి ఏమి ఎమిట్ అవుతున్నాయి? ఎలక్ట్రాన్స్ ఎక్కడి నుండి ఎమిట్ అవుతున్నాయి? ఎవరు కలెక్ట్ చేస్తున్నారు వాటిని? డ్రైన్. ఓకే, ఇప్పుడు దీనికి మనం ఏం చెప్తున్నామనంటే సోర్స్ ఇట్ ఎమిట్స్ ఎలక్ట్రాన్స్. ఇట్ ఎమిట్స్ ఎలక్ట్రాన్స్. ఎవరు ఎమిట్ చేస్తారు ఎలక్ట్రాన్స్ ని? సోర్స్. ఎవరు కలెక్ట్ చేసుకుంటారు ఎలక్ట్రాన్స్ ని? ఎవరు ఎమిట్ చేస్తారు ఎలక్ట్రాన్స్ ని? సోర్స్. ఎవరు కలెక్ట్ చేసుకుంటారు ఎలక్ట్రాన్స్? డ్రైన్. మరి గేట్ ఏం చేస్తుంది? గేట్ బ్యాట్స్మెన్. ఆ వచ్చిన బాల్ బ్యాట్స్మెన్ ఏం చేస్తాడు? ఆ బాల్ అనేది 4 వెళ్ళాలా, 6 వెళ్ళాలా, లేకపోతే బాల్ అనేది వదిలేయాలా? బ్యాట్స్మెన్ ఏం చేస్తాడు? కంట్రోల్ చేస్తాడు. గేట్ ఇట్ కంట్రోల్స్ ఎలక్ట్రాన్స్. ఓకేనా? సో ఇందులో మనకి సోర్స్ ఎమిట్స్ ఎలక్ట్రాన్స్, డ్రైన్ కలెక్ట్స్ ఎలక్ట్రాన్స్, గేటు. మరి గేట్ ఎక్కడుంది సార్? గేట్ డ్రా చేయలేదు కదా అంటే ఇప్పుడు మనకి ఈ ఎన్ ఛానల్ కి సోర్స్ డ్రైన్ కనెక్ట్ అయి ఉన్నాయి. వీళ్ళు అపోజిషన్ టీము. ఓకేనా? సోర్స్ డ్రైన్ బౌలింగ్ టీము. ఓకే, ఇప్పుడు గేట్ ఎక్కడి నుండి వస్తారు? పి ఛానల్. అది పి ఛానల్ అని అనకూడదు. ఛానల్ అంటే ఎన్ ఛానలే. బౌలింగ్ ఎవరు చేస్తారో వాళ్ళు చుట్టే ఫీల్డర్స్ ఉంటారు. పి టైప్ సెమీ కండక్టర్. ఈ రెండు పి టైప్ సెమీ కండక్టర్ కి కలిపి ఒక గీత గణం మనం గీసాం కదా, దీన్నే ఏమంటున్నాము? గేట్. దాన్ని మనం ఏమంటున్నాం? గేట్. నేను దాన్ని ఇలా గీత గీసేటప్పుడు ఇటువైపు ఒక బాక్స్, ఇటువైపు ఒక బాక్స్ వేశాను. అర్థమైందా? సో గేటు పీ టైప్ సెమీ కండక్టర్స్ కనెక్ట్ చేస్తాం, ఎందుకంటే ఇది అపోజిట్ టీం. బ్యాట్స్మెన్ ఇంకో టీం నుండి రావాలి కదా. సో సోర్స్ డ్రైన్ దేనికి కనెక్ట్ అయ్యాయి? ఎన్ ఛానల్, ఎన్ టైప్ సెమీ కండక్టర్ కి. గేట్ దేనికి కనెక్ట్ అయింది? పీ టైప్ సెమీ కండక్టర్ కనెక్ట్ అయింది. ఓకేనా? ఈ గేట్ ఏం చేస్తుంది? ఈ సోర్స్ నుండి వచ్చే ఎలక్ట్రాన్స్ ని ఎన్ని ఎలక్ట్రాన్స్ డ్రైన్ కి వెళ్ళాలో డిసైడ్ చేస్తుంది. అంటే బౌలర్ బౌలింగ్ వేశాడు, ఆ బాల్ ని డిఫెన్స్ ఆడాలా, లేకపోతే ఎటువైపు కొట్టాలా, లేకపోతే కీపర్ వదిలేయాలని ఎవరు డిసైడ్ చేస్తారు? బ్యాట్స్మెన్. ఎవరు కంట్రోల్ చేసేది? ఎవరు? బ్యాట్స్మెన్. ఇక్కడ ఎవరు? గేట్. గేట్ సోర్స్ నుండి వస్తున్న ఎలక్ట్రాన్స్ ని డ్రైన్ కి ఎన్ని వెళ్ళాలి? ఒక 100 ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి అనుకోండి, 90 వెళ్ళాలా, 80 వెళ్ళాలా, 50 వెళ్ళాలా, 10 వెళ్ళాలా అని డిసైడ్ చేసేది ఎవరు? గేట్. గేట్ ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్స్ ని కంట్రోల్ చేస్తుంది. ఓకే, గోవింద చెప్పు, ఎలక్ట్రాన్స్ ఎవరు ఎమిట్ చేస్తారు? సోర్స్. ఎవరు కలెక్ట్ చేస్తారు? డ్రైన్. ఎవరు కంట్రోల్ చేస్తారు? గేట్. ఓకేనా? ఎవరు ఎమిట్ చేస్తారు? సోర్స్. ఎవరు కలెక్ట్ చేస్తారు? డ్రైన్. ఎవరు కంట్రోల్ చేస్తారు? గేట్. అంతే. నువ్వు చెప్పు పవన్, ఎవరు ఎమిట్ చేస్తారు? సోర్స్. ఎవరు కలెక్ట్ చేస్తారు? ఎవరు కంట్రోల్ చేస్తారు? ఓకేనా? సోర్స్ ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్స్ ని ఎమిట్ చేస్తుంది. ఎలక్ట్రాన్స్ ఎవరు కలెక్ట్ చేస్తారు? డ్రైన్ కలెక్ట్ చేస్తుంది. ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? గేట్ కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు ఇంగ్లీష్ లో రాసినట్టుగా చెప్పండి. ఓకే గోవింద్, రోహిత్ నువ్వు చెప్పు. ఎలక్ట్రాన్స్ ఎమిట్ చేస్తుంది. ఎవరు కలెక్ట్ చేస్తారు? డ్రైన్. ఎవరు కలెక్ట్ చేస్తారు? డ్రైన్. గేటు కంట్రోల్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు నువ్వు ఇంగ్లీష్ లో చెప్పు. ఫస్ట్ నరేష్ నుండి స్టార్ట్ అవ్వు. చదువు ఇంగ్లీష్ లో. సోర్స్ ఇట్ ఎమిట్స్ ఎలక్ట్రాన్స్. డ్రైన్ ఇట్ కలెక్ట్స్ ఎలక్ట్రాన్స్. గేట్ ఎలక్ట్రాన్స్. చదువు మళ్ళీ. ఇది హెడ్డింగ్. ఇది అయిపోయిన తర్వాత ఇది ఇట్ ఎమిట్స్ ఎలక్ట్రాన్స్, కలెక్ట్స్ ఎలక్ట్రాన్స్. ఓకే, ఎస్ అనేది మనకి సింపుల్ ప్రెజెంట్ అని మనం సింపుల్ గా వాడుతున్నాం. ఇట్ ఎమిట్స్ ఎలక్ట్రాన్స్, ఇట్ కలెక్ట్స్ ఎలక్ట్రాన్స్. గేట్ కంట్రోల్స్ ఎలక్ట్రాన్స్. నువ్వు చెప్పినాను పవన్.
కంట్రోల్స్ ఎలక్ట్రాన్స్ నువ్వు చెప్పినా it collects electrons. Gate. It controls electrons. Rohit చెప్పనా నువ్వు చెప్పమ్మా ఓకే అయిపోయింది కదా మనకి సోర్స్ ఉంది డ్రైన్ ఉంది గేట్ ఉంది ఎలక్ట్రాన్స్ ఎవరు ఎమిట్ చేస్తున్నారు సోర్స్ ఎవరు కలెక్ట్ చేస్తున్నారు డ్రైన్ ఎవరు కంట్రోల్ చేస్తున్నారు గేట్ సోర్స్ డ్రైన్ దేనికి కనెక్ట్ చేసాం ఎన్ టైప్ సెమీ కండక్టర్ కి గేట్ ని దేనికి కనెక్ట్ చేసాం పీ టైప్ సెమీ కండక్టర్ ఓకేనా గేట్ రెండు పీ టైప్ సెమీ కండక్టర్ కనెక్ట్ చేసామో ఒక పీ టైప్ సెమీ కండక్టర్ రెండు పీ టైప్ సెమీ కండక్టర్ కి ఓకేనా ఇందులో ఏది లైట్లీ డోపుడు ఏది హెవీలీ డోపుడు పీ టైప్ సెమీ కండక్టర్ ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇలా రాస్తే మీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయినట్టుగా ఇక్కడ మనకి ఇప్పుడు దీంట్లో మనకి ఛానల్ అన్నది ఇంకోటి రాస్తున్నాను ఛానల్ ఛానల్ అంటే ఏంటి ఇదిగో ఈ ఏరియా ఎలక్ట్రాన్స్ వెళ్ళే ఏరియా మన క్రికెట్ లో చూడండి ఆ పిచ్ ఏరియాలో బౌలర్లు లేకపోతే ఫీల్డర్లు నడవకూడదు ఓకేనా ఒక బౌలర్ బౌలింగ్ చేస్తుండేటప్పుడు ఆ పర్టిక్యులర్ లైన్ ఉంటుంది తనకి ఈ బ్యాట్స్మెన్ లైన్ లోకి ఇటువైపు ఉన్నదానికి పరిగెట్టేటప్పుడు ఈ ఏరియాలో ఓకే వర్షం పడినా దాన్ని కవర్ చేస్తారు సో ఈ ఛానల్ అంటే ఏంటంటే electrons move in channel ఎలక్ట్రాన్స్ ఎక్కడ మూవ్ అవుతున్నాయి ఛానల్లో మూవ్ అవుతున్నాయి ఓకేనా మన క్రికెట్ లో బౌలర్ బాల్ వేసేటప్పుడు ఆ బాల్ ఎట్లుండి దేని నుండి వెళ్తుంది ఆ పిచ్ ఏరియా నుండి వెళ్తుంది ఎలక్ట్రాన్స్ మూవ్ ఇన్ ఛానల్ మీరు ఇంకా రాయగలిగితే మూవ్ త్రూ ఛానల్ అని కూడా రాసుకోవచ్చు ఎలక్ట్రాన్స్ మూవ్ త్రూ ఛానల్ ఓకే ఇప్పుడు మీరు ఎలా రాసింది ఇవేమీ రాంగ్ కాదు అయితే ఏంటంటే మీరు టెక్స్ట్ బుక్ లో ఉన్నట్టుగా మీరు చదివి ఎవరు రాయగలిగితే రాసుకోవచ్చు మంచిదే ఇప్పుడు మీకు అర్థమయ్యి అలా రాయడం కష్టమవుతుంది అని అంటే ఇవి రాసుకుంటే మహా అయితే మీకు ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్ కి 5 మార్క్స్ చేసే దగ్గర ఒక 3.5 4 వేస్తారు మహా అయితే 1.5 మార్క్స్ అలా తగ్గిస్తారు ఫైనల్ అంతే కానీ ఇవన్నీ కూడా కరెక్టే ఓకేనా ఇప్పుడు చెప్పు గోవిందా ఎన్ని ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ ఉన్నాయి ఎన్ని పీ టైప్ సెమీ కండక్టర్స్ ఉన్నాయి ఎన్ ఛానల్ ఇప్పుడు దీనికి మనకి ఏది లైట్లీ డోపుడు ఏది హెవీలీ డోపుడు దీని పేరు ఏంటి దీని పేరు డ్రైన్ సోర్స్ డ్రైన్ ఎన్ టైప్ సెమీ కండక్టర్ కనెక్ట్ అయ్యాయి గేట్ దేనికి కనెక్ట్ అయింది పీ టైప్ సెమీ కండక్టర్ ఓకేనా ఇక్కడ రెండే సెమీ కండక్టర్స్ ఉన్నాయి ఎన్ పి ఒక టీము ఎన్ ఒకటి ఓకేనా సోర్స్ డ్రైన్ దేనికి కనెక్ట్ అయ్యాయి ఎన్ టైప్ సెమీ కండక్టర్కి గేట్ దేనికి కనెక్ట్ అయింది పీ టైప్ సెమీ కండక్టర్ కనెక్ట్ అయింది సోర్స్ అంటే ఏంటి ఇట్ ఎమిట్స్ ఎలక్ట్రాన్స్ ఎవరు ఎలక్ట్రాన్స్ ఎమిట్ చేస్తున్నారు ఎవరు కనెక్ట్ చేసుకుంటున్నారు డ్రైన్ ఎవరు కంట్రోల్ చేస్తున్నారు గేట్ ఓకేనా ఛానల్ అంటే ఏంటి ఎలక్ట్రాన్స్ దేని నుండి వెళ్తున్నాయో అదే ఛానల్ ఎలక్ట్రాన్స్ మూవ్ ఇన్ ఛానల్ అర్థమైందా అందరికీ చెప్పగలరు అందరూ ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత సర్క్యూట్ సింబల్ డ్రా చేద్దాం ఇప్పుడు ఇది కన్స్ట్రక్షన్ డయాగ్రామ్ దీనికి సర్క్యూట్ సింబల్ మనం డ్రా చేయాలి ఓకే దీంట్లో సర్క్యూట్ సింబల్ అంటే ఏంటంటే ఇలా ఒక బాక్స్ గీసి అది సి లాగా ఉంది చూడండి సి లాగా ఉండి
ఓకే, ఇప్పుడు ఇలా డ్రా చేశాం. దీంట్లో మనకి ఇది ఎన్ ఛానల్ జేఫెట్. ఆ యారో దేని చెప్తుందంటే ఎలక్ట్రాన్స్ వెళ్తున్నాయి దానికి సంబంధించింది. ఇది ఎన్ ఛానల్ జేఫెట్, ఇది సోర్స్, ఇది దీని పేరు అంతే సర్క్యూట్ సింబల్. ఆ సర్క్యూట్ సింబల్ డ్రా చేస్తే 1 మార్క్.